అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు అనిల్ కుమార్. గుంపులో గోవిందం కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి స్వాగతం. కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐ బటన్ ప్రెస్ చేయాలని కోరుకుంటా ఉన్నా. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే అంత పగ ఉన్నప్పటికీ బోండా ఉమామహేశ్వరరావు వేదికలు పంచుకోవద్దు, గొడ్డలి పార్టీతో దోస్తీ మనకద్దు అంటూ మనకు ఎవరైతే సంబంధించి టీడీపీ బాస్ చంద్రబాబు నాయుడు బోండాకు వార్నింగ్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే బోండా అలాగే అంబటి రాంబాబు ఇద్దరు కలిసి ఒక 2-3 వేదికల్లో కలిసికట్టుగా, ఎందుకంటే వీళ్ళు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వేదికల్లో కలిసి పనిచేయడం జరిగింది. టీడీపీ వేదికల్లో కాదు, ఇటు వైసీపీ వేదికల్లో కాదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించి కాపు ఐక్యమత్యం వర్జిల్లాలి, కాపు సంఘం ఉద్యమం అంటూ కాపు వేదికల మీద ఈ బోండా ఉమా అలాగే ఇటు అంబటి రాంబాబు ఇద్దరు చెట్టాపట్టాలు వేసుకొని చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉండడము బాబు కంట్లో పడింది. బాబు మాత్రం చాలా వార్నింగ్ ఇచ్చినట్టు కనబడతా ఉంది. వార్నింగ్తో పాటు ఇదే ఫైనల్ వార్నింగ్ అని చెప్పినట్టు కూడా మనకు కనబడతా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గురించి ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రచారం మామూలు ప్రచారం కాదు. దానికి సంబంధించిన ఫోటోలు బాబో, ఆ ఫోటోలు చూస్తారంటే నిజంగా వైసీపీ వాళ్ళు కూడా చాలా ఎత్తున ప్రచారం చేసినా కానీ ఎల్లో మీడియా అంత గ్రాఫిక్స్ అయితే చేయట్లేదు. ఎల్లో మీడియా ఒక్కసారి మీరు ఫోటోలు చూడండి. ఎల్లో మీడియా మొదటి ఫోటో ఇది. తర్వాత ఇక బోండా ఉమా అలాగే అంబటి రాంబాబు వీళ్ళిద్దరికీ కాపు సామాజిక వర్గం నుంచి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఉన్నప్పటికీ ఈ మధ్యలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు భార్యను సతీమణిని అసెంబ్లీలో అవమానించినప్పుడు ఆ రోజు నుంచి వైసీపీ అంటే బాబు గారికి అస్సలు పడదు కాదు కదా, అసలు దగ్గరికి కూడా రానివ్వరు అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఆ తర్వాత ఇదే కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ అతని సతీమణిని అలాగే అతని అన్నగారిని అందరినీ విమర్శించినటువంటి వైసీపీ నేతల మీద పవన్ కళ్యాణ్కు కూడా పీకల దాకా కోపం ఉంది అనేది ముమ్మాటికి వాస్తవం. ఇటువంటి సమయంలో ఇప్పటికీ కూడా కొన్ని వేదికల్లో పవన్ కళ్యాణ్ వైసీపీ బ్యాచ్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పటికీ కూడా అంటే పవన్ కళ్యాణ్కు వైసీపీ అంటే ఎంత ద్వేషం ఉందో మనం గ్రహించాలి. ఇట్లాంటి దేశం ఉన్నటువంటి కూటమి పార్టీకి వైసీపీకి సంబంధించినటువంటి అది కూడా అంబటి రాంబాబు ఈ పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడును ఇద్దరిని తిట్టడంలో మొదటి పాత్ర పోషించిండు. అట్లాంటి అంబటి రాంబాబును ఎలా ఊరుకుంటారు చూడరు ఒకసారి ఫోటోలు. ఇక జగన్మోహన్ రెడ్డిని ఎల్లో మీడియా మామూలుగా కాదు, ఘోరంగా అవమానిస్తూ ఉంది. ఇంకా మనకు కొన్ని విషయాలు ఏంటి అంటే అంబటి రాంబాబుతో కూటమి ప్రభుత్వం లీకేజీలు బయటపడుతున్నాయి. అంటే ఈ బోండా ఉమా అంబటి రాంబాబు వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కూటమి ప్రభుత్వం సీక్రెట్లు ఉంటాయి కదా కొన్ని, ఆ సీక్రెట్లు ఎవరు ఏం చేస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తూ ఉన్నాడు, అధిష్టానం ఏం చేస్తూ ఉంది, ఎవరు ఏం చేస్తూ ఉన్నారన్న సీక్రెట్లు అంబటి రాంబాబు ద్వారా జగన్ చెవికి చేరవేస్తూ ఉన్నారు అనేది ఈ బాబు గారి యొక్క విమర్శ. అందుకనే ఏమంటా ఉన్నాడో ఒకసారి చూడండి. ఇది డైరెక్ట్ వార్తాపత్రికల్లో ఎక్కేసింది. గొడ్డలి పార్టీ నేతలతో వేదికలు పంచుకోవద్దు. ఇది డైరెక్ట్గా బోండా ఉమాను ఉద్దేశించి మాట్లాడిన విషయమే. డైరెక్ట్ చంద్రబాబు నాయుడు బోండా ఉమాను ఉద్దేశించి మాట్లాడిండు. అదో విషవృక్షమని గుర్తుంచుకోండి. ఆ పార్టీ నాయకుల ఉచ్చులో పడద్దు. తెదేపా నేతలతో టెక్నాలజీ సెషన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి నేతలతోటి చంద్రబాబు నాయుడు వీడియో కాల్లో మాట్లాడినట్టు చెప్తా ఉన్నారు. ఇంటింటికి తెలుగుదేశం నిర్వహణపైనే దిశానిర్దేశం చేయాలని చెప్తా ఉన్నాడు.
మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే గుంపులో గోవిందమా, ఓన్లీ తెలుగుదేశం పార్టీ గురించి అని చెప్తా ఉన్న చంద్రబాబు నాయుడు, ఇది కూడా ఒక విమర్శలాగా మారింది ఇప్పుడు. ఎట్లా అంటే కూటమిలో భాగంగా కూటమి ప్రభుత్వం గురించి చెప్పండి అని చెప్పాలి, లేదంటే ఇక్కడ తెదేపా అంటే టీడీపీ గురించి మాత్రమే చెప్పాలంటే మరి జనసేన, అందులో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ, ఇలా విమర్శలు వస్తూ ఉన్నాయి. లాస్ట్కు ఈ 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ను వాడుకొని, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి చాలా అలవాటు, సొంత మామనే వాడుకొని ఇక దాని గురించి మనం మాట్లాడడం. కానీ అంత ఘోరానికి పాల్పడ్డటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టిష్యూ పేపర్ కంటే ఘోరంగా వాడుకొని వదిలిస్తాడు అనేది వైసీపీ వర్గాల వాదన.